Hello there. Happy New Year. మీనా, షరత్ రాలేదు. మీనాని ఒంటరిగా పంపించాడంటే ఇందులో ఏదో ప్లాన్ ఉంది. శివ ఉండు, ఇక్కడ చాలా సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, పోలీసులు చూస్తుంటారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. సార్, శివకుమార్ డబ్బుకు ఆశపడి ఫ్లోచార్ట్ని కార్గో ఆఫీస్ నుంచి తీసుకోగానే టెర్రరిస్ట్ స్మోక్కి మన దేశానికి సంబంధించిన మిలిటరీ సీక్రెట్స్ నమ్మి తన కర్తవ్యానికి ద్రోహాన్ని, దేశానికి అవమానాన్ని తెచ్చిపెట్టాడు. శివకుమార్ ఎక్కడా? సార్ ఆ పాపమే అతన్నే, అతని భార్యని అదే బాంబుకి బలి తీసుకుంది. ఇవ్వండి రిపోర్ట్స్. ఇదిగో బతికేనంటయ్యా, నేనైతే 4 బీకుని చచ్చి. ఏంటయ్యా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? మరి పేపర్లో వేసింది అబద్ధం అంటావా? ఏ విషయం తెలియకుండా మాట్లాడుకోవద్దు. నా కోసం సర్వం వదులుకొచ్చిన కెన్ని శాశ్వతంగా నన్ను వదిలి వెళ్ళిపోయాడని హాస్పిటల్లో తెలుసుకున్నాను. నా భర్త చావుకు కారకులైన ఒక్కొక్కరిని ఒంటరిగా పోరాడి పగ తీర్చుకోవాలని నేను అనుకున్నప్పుడు చూపు కోల్పోయి ప్రాణాలతో బతుకున్న శివని హాస్పిటల్లో చూశాను. వారిని ఎవరూ గుర్తుపట్టలేదు. Excuse me, do you know this man? May I have his name?
కెనీ థామస్, నేను శివ పవిత్ర పోరుకు సిద్ధమయ్యాం. శివని డానియల్ కిష్ బ్లాండ్ స్కూల్లో చేర్చింది నేనే. మాకు ద్రోహం చేసిన వాళ్ళ వివరాలని చెప్పింది కూడా నేనే. టార్గెట్ నెంబర్ 4 జెసికా, నెంబర్ 3 నీల్, ఆ 5 స్వార్థం కోసం వేలాది మంది ప్రాణాల్ని, శివ భార్యని, నా భర్తని బలి తీసుకున్నారు. చట్టం వాళ్ళని శిక్షించలేని విధంగా సాక్ష్యమే లేకుండా చేశారు. ఆ అధర్మాన్ని ధర్మంతో నిర్మూలించాలనుకున్నాం. మామూలంగానే తప్పించుకున్నాడా? విక్టర్ని తప్పించింది మీరు కాదు, మేమే. నువ్వు తప్పించుకుంటేనే నేను ఇక్కడికి వస్తానని వాడికి తెలుసు. ఇప్పుడు ఏం చేద్దాం? లండన్ పోలీస్ శివన్ పట్టుకుంటే దొరికేది వాడు మాత్రమే కాదు, మనం కూడా. వాళ్ళు శివన్ పట్టుకునే ముందే మనం శివన్ పట్టుకోవాలి. చూపు లేకుండా ఎంత చేస్తున్నాడంటే వాడు ఒక్కడే కాదు, వాడు వెనకాల ఎవరు ఉన్నారు. Mrs. Geetha Kenny? That's weird. Someone came in about 2 hours ago asking the same question about Geetha Kenny. May I know who was that? I'm sorry, that's confidential. ఎవరో మనకన్నా ఎక్కువగా శివ కోసం వెతుకుతున్నారు. గీత ఇక్కడ లేదు. ఎక్కడుందో, ఎలా ఫాలో చేయాలో ఏం అర్థం కావట్లేదు. మనం ఎవరిని ఫాలో అవ్వక్కర్లేదు, మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారో చూస్తే చాలు. పోలీసులు ఈ కేసుని చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి, నేను చూసుకుంటాను. డ్రైవర్, ఫ్యాక్టరీకి పోనీ. ప్లీజ్ కమ్. ఇదే నా ఫ్యాక్టరీ. ఇది చాలా సేఫ్టీ ప్లేస్. ఇక్కడ మీరు సేఫ్గా ఉండొచ్చు. నాకు తెలియకుండా ఒక ఈగ కూడా లోపలికి రాలేదు. గీత, షిట్. సెక్యూరిటీ, స్టాప్ ద బ్లాక్ కార్. విక్టర్, మనం గీత ద్వారానే శివన్ పట్టుకోవాలి. మనకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీ హావ్ టు లీవ్ ఇమీడియట్లీ. కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలి. ఏ ఇన్ఫర్మేషన్ సార్? విక్టర్, స్కైవే స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ విక్టరా సార్? అతను స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ అయ్యింది పోయిన సంవత్సరం. అంతకు ముందు అతను, శివ చేత హత్య చేయబడిన ఆ ముగ్గురు MI6 ఇంగ్లాండ్ గూఢచారి సంస్థలో కలిసి పనిచేశారు. ఇది నాకు ముందే తెలుసు. కానీ పోయినసారి విచారణలో అడిగినప్పుడు విక్టర్ ఆ ముగ్గురు వ్యక్తులు తనకు తెలియదని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే శివను వదిలేసి విక్టర్ ని విచారిస్తున్నాను. తనెక్కడికి పోతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి అతనికి తెలియకుండా అతని కారులో బగ్ ఫిక్స్ చేశాను. ఆ రోజు హాస్పిటల్లో గీత వివరాలు సేకరించింది అతనే. ఇప్పుడు అతని కార్ సిటీ దాటి ఎసెక్స్ వైపు వెళ్తోంది. శివ, 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 శివ. ఏమైంది? నంబర్ 1 శరత్, స్కైవే స్టీల్ ఫ్యాక్టరీ, ఈస్ట్ లండన్. ఎందుకు వచ్చావు? ఎందుకు? నంబర్ 2 విక్టర్.
హలో సార్ నేను కార్తీక్ మాట్లాడుతున్నాను. గీత ఉన్న చోటు వీరగతి సార్ కనిపెట్టారు. బీ కేర్ఫుల్. షిట్